వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంకొక వివాదం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటిది కాదండి, ఇది బయట ఉన్నటువంటి వాళ్ళు చేసింది. ఈ దళారీ వ్యవస్థ ఇది ఎప్పటికి రూపుమాపగలుగుతారు అనేది ఒకసారి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళు కూడా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఖచ్చితంగా దళారీ వ్యవస్థ లేకుండా పూర్తిగా ఏరివేస్తామని బిఆర్ నాయుడు గారు ముందే చెప్పారు. దానికి తగ్గట్టుగానే చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఇంకా దళారీ వ్యవస్థ నడుస్తోంది అని అంటే ఏమనుకోవాలి? ఇక్కడ దాదాపు 60 మంది బాధితులు అక్కడ పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. పాపం మొత్తం 60 మంది. టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలు వేటి పేరుతో మోసం చేశారు. సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి దాదాపు 60 మంది నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర 6,000 రూపాయలు వసూలు చేశారు. మొత్తం 3,60,000 రూపాయలు ఫోన్పే ద్వారా కూడా పంపించారు. ఈ దళారీ నిమ్మల శ్రీనివాసులు విజిలెన్స్ పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. ఇంత అయింది. గుంటూరు, హైదరాబాదు, కర్ణాటక నుంచి వచ్చారు ఈ భక్తులు. వాళ్ళందరినీ కూడా మోసం చేశాడు. మరి ఈ టీటీడీ ఉద్యోగుల లేఖల పేరుతోటి ఏ విధంగా ఇచ్చారు? వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఇంకోటి కానీ. టీటీడీ ఎంప్లాయీలు కూడా ఇవ్వచ్చా ఈ సుప్రభాత సేవకి దీనికి? ఎందుకంటే ఇక్కడ టి భానుప్రసాద్ ఎంప్లాయీ ఐడి టీటీడీ 11315 సంథింగ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. దామోదర్ రెడ్డి పి, కె శ్రీధర్ బాబు, ఎస్ శేషగిరిరావు, ఇవి 4 లెటర్లు దీనికి సంబంధించి ఉన్నాయి. ఇక వాళ్ళ వీడియోలు ఒకసారి చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. మళ్ళీ మాకు కంప్లైంట్ చేశారు. ఇతనితో నేను మాట్లాడినా కంప్లైంట్ ఇవ్వండి అని. 60 మంది వస్తాం బయటికి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి చెప్పి అక్కడ ముందుకు పిలిపించి కాదని తెలిసే మీరు రండి కూర్చోండి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మేషన్ అతను కదా రెస్పాన్సిబుల్. చెప్పండి, మీరు 60 మంది ఎవరు నమ్మినారు? మీరు ఇతనేనా నమ్మినారు కాబట్టి అందరూ అడుగుతున్నాం. మరి అతను కూర్చోబెట్టి మీరు 60 మంది ఎవరు 60 మంది ఎవరు డబ్బులు పంపించారు, ఎలా పంపించారని అడగాలి కదా. మేము వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. మేము ఒక ప్రొసీజర్ లేకుండా ఇస్తే ఎట్లయిపోతుంది? మీరు కూడా ఆలోచించారు కదా. పట్టించుకునే వాళ్ళు లేకుండా ఏముందండి? ఏం పట్టించుకోవాలండి? వచ్చిన రెస్పాన్స్ అవునండి, మీరు కంప్లైంట్ పేపర్ ఇవ్వకుండానే మీరు త్వరగా ఇస్తే కదా. మీరు పేరు నంబర్ ఇస్తే అవునండి. విజిలెన్స్ వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ చేశారు. ఒకసారి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందంటే ఒకటండి, మీరు ఒక కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా మీరు పేరు మీద మంచి పద్ధతి చెప్పండి. మీరు ఏమన్నారు? చూసారుగా, ఇంత జరుగుతుంటే టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపణలు మొదలెట్టేసింది. బాధితుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు చెందినటువంటి భక్తులు అని చెప్పని 6,000 చొప్పున వసూలు చేసిన దళారి నిమ్మల శ్రీనివాసులు అని బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ యాజమాన్యం కానీ చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తూ వచ్చారు. ఎటువంటి దళారులు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాగే భక్తులకి కూడా ఈ టికెట్లు, సుప్రభాత సేవలు ఇస్తారు ఇది అని చెప్పని మీరు ఎవరినో నమ్మి మోసపోకండి, అవన్నీ కూడా చాలా వరకు బోగస్ ఉన్నాయి, సో అప్రమత్తతోటి ఉండండి అని చెప్పని అన్నారు. ఇప్పుడు ఇక్కడ తప్పెవరిదనాలి? ముందు నుంచి హెచ్చరిస్తున్నటువంటి టీటీడీ యాజమాన్యం దనాలా? హెచ్చరించినా కూడా ఇలా ఒక వ్యక్తిని నమ్మి లెటర్లు వచ్చాయని ఇంకోటి అని చెప్పి 6,000 రూపాయలు ఇలాగ 60 మందికి ఒకేసారి సుప్రభాత సేవ కల్పిస్తామని చెప్పినటువంటి తీసుకున్నటువంటి ఈ భక్తుల్ని తప్పనాలా? సరే, దర్శనం కోసం 1,00,000 మందిని కలుస్తారు, లేదంటే సిఫార్సు కోసమో ఇంకో దానికోసమో అనుకుంటారు. 60 మందికి సుప్రభాత దర్శనం ఒకేసారి దొరికిపోతుంది అని ఏ విధంగా అనుకుంటారు? అసలు ఒకే రోజు వచ్చేసి, అది కూడా సుప్రభాతం టైంలో ఎంతమందికి దర్శనం వస్తుంది అసలు? అలాగా టీటీడీ అధికారులు కూడా లేఖలు ఇవ్వచ్చా ఇలాగా? అంటే ఇప్పటివరకు ఉన్నటువంటిది
మేబీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి, తర్వాత చైర్మన్ గారికి, బోర్డు మెంబర్స్కి వీళ్ళకి ఈ లెటర్స్ ఇచ్చేటువంటి అధికారం వాళ్ళు కట్టబెట్టారు, సిఫార్సు లెక్కలు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులకి ఇచ్చారు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. తర్వాత మేబీ డీజీపీ లెటర్ మీద కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది, హయ్యెస్ట్ ర్యాంకింగ్ అన్న పాయింట్ తోటి. అలాగే చీఫ్ సెక్రటరీ వీళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎండోమెంట్ కమిషనరు, తర్వాత వీళ్ళు ఇలా కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఇస్తారు. టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళ ఐడీలతోటి ఇలా సిఫార్సు లేఖలు పంపించవచ్చు దర్శనాల కోసమని. ఇది ఒక అనుమానంగా ఉంది. ఇది విజిలెన్స్ వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. ఇకపోతే ఈ 60 మందిని మోసం చేసినటువంటి ఈ నిమ్మల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఎవరు, ఏంటి అనేది కూడా విజిలెన్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. అండ్ ఇదొక్కటే కాదు, ఇంకా కొన్నిసార్లు ఇలాగే జరుగుతున్నాయి. దళారీని నమ్మొద్దు, ఎవరైనా సరే మీకు దర్శనం కల్పిస్తాము ఇది అని చెప్తే మీరు దయచేసి నమ్మకండి అని ముందు నుంచి చెప్తున్నా, నమ్మడం, నమ్మి మోసపోవడం అనేది వీళ్ళ తప్పు. ఈ దళారీల వ్యవస్థ ఇంకా ఉంది, దీని మీద ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని ముందు నుంచి చెప్తున్నా, దాని మీద పూర్తి స్థాయిలో ఇంకా ఆ మెకానిజం ఏర్పాటు చేయకపోవడం అనేది కూడా టీటీడీ యాజమాన్యం తప్పు. సో ఇద్దరి సైడ్ నుంచి కూడా కాస్త తప్పు అనేది 100% ఉంది. మెకానిజం సరిగ్గా చేయకపోవడం అనేది టీటీడీ లెవెల్లో ఉంటే, ఇలా మోసపోవడం కోసం వీళ్ళందరినీ ఇలాగ ఎవరు ఫోన్ చేశారు, లేదంటే ఫలానా వాడు ఎవడో చెప్పాడు, ఇంతకుముందు ఇప్పించాను అన్నాడంటే ఎవరికి ఇప్పించారు ఏంటనేది మీకు ఆల్రెడీ ఆ టీటీడీ వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో నంబర్లు ఉంటాయి విజిలెన్స్ వాళ్ళవి, అలాగే ఎంక్వైరీ చేయడానికి కాల్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి, ఇలా నిమ్మల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా, అసలు ఇలా ఇస్తున్నాడా లేదా, ఎంప్లాయీ ఐడీల మీద ఏ విధంగా ఇస్తారు, ఇది ఏమన్నా ఎంక్వైరీ చేసుకోవాలి అన్న ఆలోచన లేకపోవడం అనేది వీళ్ళది 100% తప్పు. దీన్ని ఏదో రాజకీయం చేసేసి తిరుమలలో అపచారం జరిగిపోయింది, ఇంకోటి అయిపోయింది, ఇంకేముంది, ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పేయాలి అని ప్రశ్నించేటువంటి వాళ్ళకి మాత్రం ఎలాంటి సమాధానాలు చెప్పక్కర్లేదు. ఇది ఏంటంటే ఒక టైం దొరికింది మంచిగా, దీన్ని మనం క్యాష్ ఎలా చేసుకోవాలి, ఎలాగ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసేటువంటి ప్రచారం తప్ప ఇంకోటి కానే కాదు. అండ్ డెఫినెట్గా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ దళారీ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఎరాడికేట్ చేసేయాల్సిందే. దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా భక్తులకు తెలియజేయాలి. ఇది దీని మీద ఉన్నటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.